भारत माता के भारत माता तरम वंदे मातरम की तरम मातरम वंदे मातरम बोलो बोलो भारत माता के देशంలో ఉండాలంటే జాతీయ గీతం పాడాల్సిందే भारत माता की जय भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम हर घर भारत माता के भारत माता के भारत माता के माता के भारत माता के गीतरम मातरम वंदे मातरम गीतरम मातरम वंदे मातरम गीतरम मातरम वंदे माता के भारत माता के भारत माता बीजेपी పశ్చిమ జోన్ పక్షాన ఈరోజు జాతీయ పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ సూచన మేరకు ప్రతి డివిజన్ ప్రతి మండలం ప్రతి ఒక మండలం లోపల కూడా బైక్ ర్యాలీ ద్వారా ఈ యొక్క హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించి ఆ యొక్క హర్ఘర్ తిరంగా ర్యాలీ ద్వారా కూడా నినాదాలు చేస్తూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏదైతే పట్టణంలో ప్రజలందరూ కూడా ప్రతి ఇంటిపైన కూడా జెండా ఎగురవేసే విధంగా కూడా తెలియజేసే విధంగా ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మేము శాతవాహన యూనివర్సిటీ నుండి అంబేద్కర్ చౌరస్తా వద్ద ర్యాలీ నిర్వహించి ఈ ర్యాలీ ద్వారా కూడా ప్రతి ఇంటిపైన కూడా జెండా ఎగురవేయాలని తెలియజేసి కూడా ఈ భారత్ మాతాకు నినాదాలతో కూడా ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేము ఈ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కూడా జాతీయ జెండాను కొనుక్కొని ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండాను ఎగురవేసి ఈ యొక్క జాతీయ జెండాకు గౌరవించాలని జాతీయ గీతం ఆలపించాలని ఈ యొక్క ర్యాలీ ద్వారా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రపంచంలోని దేశాన్ని కూడా ముందుంచాలని ఒక కృతజ్ఞతతో ఆర్థిక ఏదైతే 4వ ఆర్థిక శక్తిగా ఎదిగే విధంగా కృషి చేసిండు. అదేవిధంగా 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే విధంగా కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నాడు. మనం నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలి. నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రజలందరూ కూడా అండగా ఉంటూ కూడా ఇంకా ఎనలేని దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో కూడా మన అందరము అండగా ఉండాలని తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క డివిజన్లోని కానీ ప్రజలందరూ కూడా ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండాను ఎగురవేయాలి. అదేవిధంగా 13, 14, 2 తేదీల్లో కూడా అందరూ కూడా జాతీయ జెండాను ఎగురవేసి దానికి సెల్యూట్ చేయాలని అదేవిధంగా 15వ తేదీన కూడా ఎక్కడెక్కడైతే మన కుల సంఘాలు కానీ తర్వాత పార్టీలు కానీ ఎక్కడ కానీ పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క జాతీయ జెండాను ఎగురవేసి దాన్ని గౌరవించాలని అదేవిధంగా కూడా ఎందుకంటే పహల్గామ్లో జరిగిన సంఘటన ఏతుందో దాన్ని మనము ఏదైతే తిప్పికొట్టినాం ఈరోజు విశ్వ విజేతగా నిలిచినాం. మనం ఆ యొక్క పహల్గామ సంఘటన తీవ్రవాదులను కూడా ఏదైతే అరాచక సంఘటనలు వేసినటువంటి పెద్ద ఎత్తున కూడా తిప్పికొట్టినాం కాబట్టి తగిన బుద్ధి చెప్పినాము పాకిస్తాన్ కాబట్టి దాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పెద్ద ఎత్తున కూడా జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జాడి బాలరెడ్డి బీజేపీ పశ్చిమ